వారిగా ఉన్నాం. దేవుని నిజానికి ఆరాధనలో దేవునికి ఆత్మని మాపై కుమ్మరించాడని చెప్పి నమ్మిన వారు దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి, నిత్యం మనతోనే ఉండే దేవుడమ్మా. మీరు నమ్మినట్లయితే మీరు రాకపోక విషయంలో ఉందని ఎక్కడ ఏ పని చేసినా సరే, చిన్నదైనా పెద్దదైనా చేసినా సరే, ఆ పనుల్లో తోడుండే దేవుడు నా దేవుడు అని చెప్పి నువ్వు నమ్మి విశ్వసించి ముందుకెళ్ళే వ్యక్తులుగా ఉండాలి ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందుగా దేవుని యొక్క విశ్వాసాలుగా జీవిస్తున్నాం మనము. దేవునికి సేవకుడిని లేకపోతే దేవుడి యొక్క దైవజనుల్ని నీవు గౌరవించడం నేర్చుకోవాలి ప్రియురా. దేవుని యొక్క సేవకుడిని గౌరవించాలి. బైబిల్ నుండి మనం చూసుకున్నట్లయితే అనేకమైన భక్తులు దేవుని యొక్క దైవ సేవకులుగా లేకపోతే ప్రవక్తలకు లోబడిన సేవకులుగా అనేక మంది వాక్య బంధాల్లో లేకపోతే వాక్య గ్రంథాల్లో మనకి రాయబడిన మాటలు మనం ఎరుగుదాం ప్రియురా. అటువంటి రీతిలో ఈరోజు మనం చాలా పరిచయమైన వ్యక్తి మనం చూసుకున్నట్లయితే సిరియా దేశపు రాజు అయిన నయమాను, సిరియా దేశపు రాజుకు సైనాధిపతి అయిన నయమాను గురించి ఈ రోజున క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియురా. నయమాను గురించి కాదు కానీ తన తర్వాత జరిగే వ్యక్తి, కనపడే ఒక వ్యక్తి గురించి మనం చదువుకుందాం, మనము ఆలకిద్దాం, మనము దేవుని యందు గ్రహించుకుందాం ప్రియురా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సిరియా దేశపు సైనాధిపతి అయిన నయమానికి ఏముందో తెలుసా ప్రియురా? ఏముందండి? కుష్ఠరోగం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు ఇశ్రాయేల్ చిన్నది వచ్చి, అయ్యా పలానా చోట నీకు స్వస్థత దొరుకుతుందంటే వెంటనే ఇశ్రాయేల్ దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడమ్మా. ఎవరండి? నయమాను బయలుదేరి వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా అక్కడ కనపడినప్పుడు, నువ్వు వెళ్ళి యోర్దానుకి వెళ్ళి 7 మార్లు మునుగు, నీ స్వరము స్వస్థత పొందుతుంది, నువ్వు చంటి పాల దేహాన్ని పోలి ఉంటావని చెప్పినప్పుడు నయమాను ముందుగా ఆయన మాటల్ని స్వీకరించలేదు ప్రియరా, నమ్మలేదండి. నమ్మకపోతే తన యొక్క సేవకుడు ద్వారా లేకపోతే నయమాను యొక్క పనివాడు ద్వారా లేకపోతే భటుడు ద్వారా ఏం పొందుకున్నాడు అంటే జ్ఞానం పొందుకుని దేవుని నామాన్ని గణపరచలేని రీతిగా యోర్దానుకి పరిగెట్టి 7 మార్లు మురిగినప్పుడు అతని దేహం చంటి పిల్లల దేహం కంటే శ్రేష్టమైన దేహంగా అక్కడ కనపడడం మనకి తెలుస్తుంది ప్రియరా. అయితే నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టిన ఎలీషాకు బహుమతులు ఇద్దామని లేకపోతే ఇచ్చుకుందాం, లేకపోతే నన్ను గణపరిచాడు, నన్ను స్వస్థపరిచిన ఆ దేవుడి నామానికి ఒక కృతజ్ఞతగా అర్పణ ఇద్దామని చెప్పి నయమాను బయలుదేరి ఎలీషా వద్దకు వస్తుంటే 20 వచనంలో రాయబడిన మాట, అక్కడ 20 వచనంలో రాయబడిన మాట, 2వ రాజులు 5వ అధ్యాయం, 2వ రాజులు 5వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహాజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన గాని యెహోవా జీవముతోడు నేను పరుగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనాను తీసుకుందననుకొని. సరిపోతుంది ప్రియరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడకు గెహజీ సిరియనుడైన నయమానును తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు తన యజమానునికి మనసు లేదు గనుక నేను యెహోవా జీవముతో తోడు పరిగెత్తుకోవడానికి పోయి నయమాను వద్దని ఏదో ఒకటి తీసుకుందునని చెప్పి ఎవరు గ్రహించారో తెలుసా ప్రియరా? ఎవరు ఆలోచించారో తెలుసా ప్రియరా? గెహజీ ఆలోచించినట్టుగా మనకి కనపడుతుంది ప్రియరా. ఈ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియరా? నా యజమానుడు. ఎవరండి? ఎలీషా గారు. నా యజమానుడు అంటే ఎలీషా గారండి. నా యజమానుడు స్వీకరించలేదు గనుక అంటే ఇక్కడ ఎవరో తెలుసా ప్రియరా? గెహజీ ఎలీషా యొక్క సేవకుడు అని చెప్పి నేను గ్రహించాలి ప్రియరా. ప్రవక్త అయిన సేవకుడమ్మా ఈ గెహజీ. ప్రవక్త అయిన ఎలీషా తాలూకా దేవుణ్ణి పంపిన వ్యక్తుల్లో ప్రవక్తలు ఉన్నారు కాబట్టి దేవుడు పంపిన వ్యక్తికి సేవకుడుగా ఉన్న ఈ గెహజీ ఆలోచన ఏంటో తెలుసా ప్రియరా? నయమాను వద్ద ఏదో దొరుకుతుందని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడమ్మా. అతని దగ్గరకు పరిగెత్తుకొని పోదామని చెప్పి ఆలోచిస్తున్నాడమ్మా. తన యొక్క ఆలోచన దురాలోచన అని చెప్పి నేను గ్రహించాలి ప్రియరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనిలోనే ఉంటున్న ఈ గెహజీ
మర్చిపోయిన రీతిగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్త ద్వారా దేవుడి యొక్క ఎలీషా నియమించుకున్న ప్రకారంగా ఎలీషా చెప్పడమా నయమాను ఏ సముద్రంలో కాకపోతే ఏ దాన నదుల్లోని మునిగితే స్వస్థత పొందుతుందని చెప్పి ఎలీషా చెబితే ఎలీషా పక్కన ఈ గెహజీ నిలబడ్డాడు ప్రియరా. దేవుని యొక్క స్వస్థతని నేరుగా చూచిన ఈ గెహజీ అంటున్నాడు, ఆయన దగ్గర ఏదో ఒకటి దొరుకుతుందని చెప్పి ఆశపడుతున్నాడమ్మా. నా మాటలు అర్థమవుతున్నాయండి. గెహజీ దేవుని యొక్క స్వస్థత నేరుగా చూచాడమ్మా. ఎలీషా చేస్తున్న స్వస్థతని నేరుగా చూచిన గెహజీ ఇప్పుడు ఎవరి వద్దకు పరిగెత్తుకుపోతున్నాడు తెలుసా ప్రియరా? నయమాను వద్దకు పరిగెత్తుకుని పోతున్నాడు. నా మాటలు అర్థం కాల మీకు. ఎలీషా స్వస్థత చేసిన కార్యాన్ని చూసిన గెహజీ నయమాను తెచ్చిన అర్పణను బట్టి, నయమాను తెచ్చిన బహుమతులు బట్టి నయమాను చుట్టూ పరిగెత్తుతున్నాడనే ఆలోచన ఉంది. కానీ ఇక్కడ ఎలీషాయే ఆ స్వస్థత కార్యం చేశాడు. ఎలీషా దేవుడే స్వస్థత కార్యం చేశాడనే ఆలోచన ఎవరికి లేదో తెలుసా ప్రియరా? ఈ గెహజీకి లేదమ్మా. నేను అనుకుంటున్నావు బహుమతుల చుట్టూ నా జీవితం తిరుగుతుంది ప్రియరా. ఎక్కడ ఏదో దొరికితే తెచ్చుకుందామని చెప్పి గెహజీ వలె నేను తిరుగులాడుతున్నామమ్మా. ఈ గెహజీ వలె ఎక్కడ ఏదైనా దొరుకుతుందని చెప్పి నేను ముందుకెళ్ళే వ్యక్తులుగా ఉంటున్నాం ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నిత్యం మీతో మాట్లాడే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా ప్రియరా? దొరికింది ఆశపడద్దని చెప్తున్నాడమ్మా. దొరికింది ఆశపడద్దని చెప్తున్నాడమ్మా. మరొకసారి చెప్తున్నా, నీకేదైతే దొరుకుతుందో, ఏదైతే ఉట్టినా దొరుకుతుందో దాని గురించి నువ్వు ఆశపడద్దని చెప్తున్నాడమ్మా. అలా ఆశపడడం వల్ల 27వ వచనం చదువుకుందా. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా సరిపోతుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగిన ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళును. అమ్మా, ఏదో దొరుకుతుందని చెప్తున్నా నీకు, ఏదో తెచ్చుకోవాలని చెప్పిన నీకు, ఎక్కడ ఏదో ఉండిపోతుందని చెప్తున్న నీకు, కావాలని చెప్తున్న నీకు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? ఎక్కడికో వెళ్ళొద్దు కానీ దేవుని సన్నిధికి రమ్మంటున్నాడమ్మా. ఇక గెహజీ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా ప్రియరా? నయమాను వద్దకు పరిగెట్టుకుని పోయాడమ్మా. కానీ అదే నయమాను వద్దకు కాకుండా ఎలీషా పాదాల వద్దకు ఉంటే దీనికన్నా బహుమతులు అత్యధికంగా దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3 మాటలు చెప్పిన ఒక మాటలు నేను ముగిస్తాను ప్రియరా. గెహజీ నిర్ణయాలు తీసుకోవడం బట్టి అట్టి బలమైన లేకపోతే అట్టి భయంకరమైన ఉగ్రత వచ్చిందో తెలుసా? ఎటువంటి తెగులు వచ్చిందో తెలుసా ప్రియరా? ఆ 3 అంశాలు చెప్పిన ఒక మాటలు నేను ముగించేస్తాను ప్రియరా. మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు ఏంటో తెలుసా ప్రియరా? గెహజీ ఎలీషాకు అవిధేయత చూపించాడమ్మా. నమ్మలేదమ్మా ఎలీషాని. నయమాను నమ్మాడు. నయమాను నమ్మి యోర్దానులో 7 మార్లు మునిగి తన స్వస్థత పొందిన కార్యాన్ని చూసిన ఈ నయమాను దేవునికి ఎలీషాకు విధేయత చూపించలేదు ప్రియరా. ఎలీషాకు విధేయత చూపించకుండా దేవునితో చలగాడ్డం చేశాడమ్మా. దేవునికి విధేయత చూపించలేదు, ఎలీషాకి విధేయత చూపించలేదు. కానీ నయమాను మాటని పట్టుకున్నాడు ప్రియరా. నేను దేన్ని పట్టుకుంటున్నావు ఈ రాత్రికాల సమయంలో? నిజమే, నువ్వు దేని యొక్క ఏదో కోరుకుంటున్నావు, నిజమే, ఏదో కావాలి నీకు, నిజమే, నీ జీవితంలో ఏదో ఒక లోటు ఉందే నిజమే. కానీ దాన్ని బట్టి నువ్వు ఏ ఆలోచనగా నేను ప్రయాణిస్తున్నావు ప్రియరా. కష్టపడితే కానీ ఫలితం రాదమ్మా. కష్టించండి సుఖించండి అని చెప్పి వాక్య భాగంలో రాయబడి ఉంటుంది ప్రియరా. కష్టపడకుండా వచ్చింది ఏది కూడా మీకు మిగలదని చెప్తున్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తను ఉన్న ఆశ ద్వారా, దురాశ ద్వారా ఎలీషాకు విధేయత చూపించాడమ్మా గెహజీ. అవిధేయత చూపించాడమ్మా గెహజీ. ఆలోచనలు బట్టి నీ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియరా. నీ యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి? నీకు ఆలోచనలు దురాలోచనలుగా ఉంటే ఆ గెహజీతో చెప్పిన మాటలే దేవుడు నాతో చెప్తున్నాడమ్మా. నువ్వు వెళ్ళే ప్రయాణం బహు భయంకరం అని చెప్తున్నాడు ప్రియరా. గెహజీ వంటి ఆలోచనలు దురాలోచనలు అటువంటి శ్రేష్టమైన పనులు కాకుండా నువ్వు అనేకమైన రీతిగా నువ్వు ప్రయాణించినట్లయితే దేవుడు చెప్తున్నాడు ప్రియరా, అవిధేయత లేని జీవితము లేకపోతే విధేయత కలిగిన జీవితాన్ని జీవించమని చెప్తున్నాడమ్మా. ఎలీషాకు అవిధేయత బట్టి తన యొక్క ఉగ్రతను తెచ్చుకున్నాడమ్మా ఈ గెహజీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఆశ నిరాశ పాలైపోతుంది ప్రియరా. నీకు అందుకు అంటారు కదా సామెత ఏంటంటే, ఆశ ఉండొచ్చు కానీ ఏముండకూడదండి, దురాశ ఉండకూడదమ్మా. మనిషికి దురాశ ఏం చేస్తుందో తెలుసా ప్రియరా? వస్తుందని చెప్పి నీకున్నది కూడా పోతుంది ప్రియరా. అది నువ్వు గ్రహించాల్సిందిగా రీతిగా ఉన్నాం ప్రియరా. దేవుని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలీషా ఎవరండి? ఎలీషా దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క మనిషి, దేవుని వారసత్వం కలిగిన వాడు, లేకపోతే దేవునికి అంటుకొని ఉన్నవాడు. ఆయనకి అవిధేయత చూపించితే ఎవరికి చూపించినట్టండి? దేవునికి చూపించినట్టే. నువ్వు అనుకుంటున్నావు నువ్వు వాక్యానికి అవిధేయత చూపిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఆది అందు దేవుడు వాక్యమై ఉన్నాడు ప్రియరా. దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు ప్రియరా. నీ యొక్క విశ్వాసము విధేయత కలిగిన విశ్వాసం వలె ఉండాలి ప్రియరా. నీ యొక్క విశ్వాసము విధేయత కలిగిన విశ్వాసం వలె ఉంటే గెహాజీకి వచ్చిన స్థితి నీకు నాకు ఈ రాత్రికాల సమయంలో, మన జీవిస్తున్న బతుకుల సమయంలో ఎన్నటికి కూడా రాదు అని చెప్పి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రియరా. రెండోది, మనం రెండో దానికి వెళ్ళిపోయినట్లే గెహాజీ తీసుకున్న స్వార్థమైన నిర్ణయం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది గెహాజీ తీసుకుంది, ఎలీషా మీద అవిధేయత చూపించాడు. ఎలీషా మీదే కాదండి, దేవుని మీద కూడా అవిధేయత చూపించాడు. రెండోది ఏంటో తెలిసి పేరా? స్వార్థకరమైన నిర్ణయం పేరా. 23వ వచనం అనుకుంటా, అంతటా 26వ వచనం చదువుకుందాం. అంతటా ఎలీషా 24 వచనం క్షమించండి, 23వ వచనం చదువుకుందాం. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకుని పోయి. గెహజీ ఏ స్వార్థ నిర్ణయం తీసుకున్నాడు తెలుసా పిరిరా? 2 రెట్టింపు గల వెండిని ఇక్కడ గెహజీకి ఆశపడినట్టుగా మనకు కనపడుతుంది పిరిరా. 2 చెంచుల 4 మణుగుల వెండిని 2 దుస్తుల బట్టలను ఆశపడినట్టుగా మనకి కనపడుతుంది పిరిరా. స్వార్థం కలిగిన ఈ గెహజీని మనం చూస్తున్నామమ్మా. నిజానికి ఇవన్నీ ఎవరికి కావాలండి? నిజానికి ఇవన్నీ కూడా ఎలీషాకి రావాల్సినవి. కానీ ఎలీషా దేవుని నామాన్ని బట్టి, దేవుని పేరుని బట్టి అవన్నీ వద్దని చెబితే ఈ గెహజీ దేవుని యొక్క స్వార్థం మీద, లేకపోతే గెహజీ స్వార్థముతో ఇవి కావాలని చెప్పి అనుకున్నాడు పిరిరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థంతో కూడిన పనులు నన్ను పడదేస్తాయి పిరిరా, పడదోసేస్తాయమ్మా. దైవ సేవకు దక్కవలసిన ఘనత నీకు దక్కాలని చెప్పి నువ్వు ఆశపడితే అది అన్నట్టు కూడా దక్కదమ్మా. అది నీకు నాకు వర్తిస్తుంది కూడా చెప్తున్నాను ప్రియరా. దేవుని యొక్క సేవకులు కావాలక దశం భాగం అవనండి, మొక్కుబడులు అవనండి, అనేకమైన శ్రేష్ఠ అర్పణలు కానివ్వండి, లేకపోతే నువ్వు ఏదైనా అర్పించుకుంటే అర్పణ కానివ్వండి, అన్నీ కూడా అది దేవునికి, దేవుని సేవకునికే. దాన్ని నువ్వు దాచినట్లయితే అందులో నీకు దేవుడు చెప్తున్నాడు. ఏం మాట చెప్తున్నాడు తెలుసా ప్రియరా? గెహజీతో అంటున్న మాట, స్వార్థం కలిగి జీవిస్తున్నావు అంట నువ్వు నేను. అటు ఇవ్వకపోవడం ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నావు నాకైతే తెలియదు, కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడమ్మా. ఎందుకంటే నీవు ప్రిపేర్ అయినప్పుడు ఏ మాటలు నా దాంట్లో లేవు. దేవునికి నువ్వు స్వార్థపరుడుగా ఉన్నావు, స్వార్థపరుడుగా ఉన్నావు ప్రియరా. దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చే రీతిగా ఉండాలా. దేవుని గౌరవించాల్సింది దేవునికి గౌరవించాలి ప్రియరా. దైవ సేవకుడికి ఇవ్వాల్సిన గౌరవం దైవ సేవకునికి ఇస్తూనే ఉండాలమ్మా. నీ దైవ సేవకులు అంటే, లేకపోతే దేవుని యొక్క దాసుని అంత మన ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క దాసుడు కాబట్టి ఆయనకు నువ్వు లోబడితే దేవునికి నువ్వు లోబడినట్టే. దేవుని సేవకులకి విధేయత చూపితే దేవునికి నువ్వు విధేయత చూపినట్టే. దేవుడు నియమించుకున్నాడమ్మా, నువ్వు నేను నియమించుకోలేదు. దేవు సేవకుడిని దేవుడు నియమించుకున్నాడు కాబట్టి ఆ దేవుని సేవకుడికి నువ్వు నేను లోపడాలి ప్రియరా. స్వార్థం తాలూకు ఆలోచన బట్టి ఈ గెహజీ దేవుని సేవకుని మోసపూర్చాడమ్మా. దేవుని సేవకుని మోసపూడ్చి స్వార్థంతో కూడిన మాటల ద్వారా, స్వార్థంతో కూడిన కోరిక ద్వారా నయమాను వద్దకు పరిగెట్టాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, నయమానుకు కుష్ఠరోగం పోదేసిందే, బాగు చేసిందే ఎలీషాని మర్చిపోయాడు పేరు. అంత విచారకరణ మాట అమ్మా అది. నువ్వు దేవుని బట్టి పరిగెడుతున్నావేమో,
నువ్వు దేవుని బట్టి పరిగెట్టు, దేవుని నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆలోచనలు, నా స్వార్థము, నా ప్రవర్తన అని చెప్పి నువ్వు పరిగెడుతున్నావేమో. అయితే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? దేవునికి ఆలోచన ద్వారా, దేవుడు పెట్టిన ప్రవర్తన ద్వారా నేను పరిగెట్టాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడమ్మా. సమయం లేదు కానీ మూడో మాటకి వెళ్ళిపోయినట్లయితే, గెహజీ ఎలీషా నుండి కనిపించకుండా వెళ్ళిపోయాడు కానీ ఎలీషా ఆత్మ నుండి వెళ్ళిపోలేదమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 26వ వచనం చదువుకుందాం ఇప్పుడు. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా? అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నువ్వు స్వార్థంతో పరిగెడుతున్నావే, అప్పుడు నా మనసు నీతో రాలేదా? నా ఆత్మ నీలో లేదా అని చెప్పి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రియురా. నువ్వు ఎక్కడి రీతిగా పరిగెట్టినట్లయినా సరే, అందుకే అంతటి దావీదు, నేను ఎక్కడికి పోగలనయ్యా నిన్ను వదిలి? భూమండలంలోకి వెళ్ళా ఉన్నావు, ఆకాశ ఎత్తుల్లో వెళ్ళా ఉన్నావు, అగాధ జలంలోకి వెళ్ళావు, అగ్నిలోకి వెళ్ళా, నువ్వు నాతో ఉన్నావని చెప్పి దావీదు రాయబడిన కీర్తనలో మనకి కనబడుతుంది ప్రియురా. ఎక్కడికి పోగలనయ్యా నిన్ను వదిలేసి నేను ఎక్కడ పోగలను? లేకపోతే నీ నామాన్ని నీ వదిలేసి, లేకపోతే నీ నామాన్ని తప్పించుకొని, నీ ఆత్మను తప్పించుకొని నేను ఎక్కడికి పోగలనయ్యా అని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడమ్మా. దేవుని ఆత్మ మీతోనే వస్తుంది ప్రియురా. దేవుని యొక్క ఆత్మ మీతోనే నిత్యం ఉంటుంది ప్రియురా. నా బిడ్డ ఏం చేస్తున్నాడు, నా కుమారుడు ఏం చేస్తున్నాడు, నా విశ్వాసి ఏం చేస్తున్నాడు అని చెప్పి నిత్యము కూడా నిన్ను వెంబడించే ఆత్మ పరిశుద్ధాత్మ ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము కూడా నిన్ను వెంబడించే ఆత్మ పరిశుద్ధాత్మ ప్రియురా. నా మనసు నీతో కూడా రాలేదా? నిన్ను వెంబడించలేదా గెహజీ అని చెప్పి ఎలీషా దుఃఖపడుతూ మాట్లాడుతున్నాడమ్మా. నేను ముగించేస్తా. 27వ వచనం చదువుకుందాం మరొకసారి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా సరిపోతుందమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దురాలోచన ద్వారా పరిగెట్టాడు, అవిధేయత బట్టి పరిగెట్టాడు, స్వార్థం కలిగిన ఆలోచనలు బట్టి పరిగెట్టాడు, దేవునికి దక్కాల్సిన ఘనత నాకే దక్కాలని చెప్పి పరిగెట్టాడు, దేవునికి ఇవ్వాల్సిన బహుమతులు నాకే కావాలని చెప్పి పరిగెట్టాడు. దేవుని నుంచి వచ్చిన బహుమతి ఏంటో తెలుసా ప్రియురా? ఆ గెహజీకి దేవుడి నుంచి వచ్చిన బహుమతి ఏంటో తెలుసా ప్రియురా? నయమాను ఎక్కడైతే విడిచిపెట్టేశాడో కుష్ఠరోగాన్ని, ఆ కుష్ఠరోగాన్ని నేను అంటించుకున్నాడమ్మా. నువ్వు పరిగెడుతున్నావే, ఏదో కావాలి, ఏదో ఆశ కొలిది పరిగెడుతున్నావు, లోకం వైపు పరిగెడుతున్నావు, అనేకమైన వ్యసనాలు గుట్టి పెట్టి పరిగెడుతున్నావు, అనేకమైన ఆలోచనలు పెట్టి పరిగెడుతున్నావే. వాళ్ళు వదిలేసిన వ్యసనాలు నీకు అంటుకుంటాయమ్మా. లోకం నిన్ను దిగజార్చేస్తుందమ్మా. నీకు ఆలోచనలు అధికారమైన ఆలోచనలు గుండా నువ్వు ప్రయాణిస్తావమ్మా. అట్టి బతుకు నన్ను బతకొద్దని చెప్పి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడి ఈ కొద్ది మాటలు దేవుడి వినికిల్లో దీవించబడును గాక. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం ప్రియరా. అందరం కళ్ళు మూసుకుందాం అమ్మ, అందరం కళ్ళు మూసుకుందాం అమ్మ. మిక్కిలి నీతో నాతో మాట్లాడే దేవుడు, అమ్మ. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియరా.